తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. సర్వదర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. వైకుంఠంలోని క్యూ కాంప్లెక్స్ లో నిండి శిలాతోరణం వరకు బారులు తీరారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడంతో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. నిన్న 87,759 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ రోజు ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే 4,16,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు ఆలయ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి ఏదైతే సర్వదర్శనానికి సంబంధించి 24 గంటల నుంచి 26 గంటలు పట్టే అవకాశం ఉందని శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉండడం వల్ల భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలను టీ కాఫీ కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి నిరంతరము సరఫరా చేస్తున్నారు టీటీడీ అధికారులు. మరోవైపు ఏదైతే ఇది రద్దీ ప్రభావము వర్ష సెలవుల రద్దీ ప్రభావం శ్రీవాణి టికెట్స్ మీద పడింది. ప్రతిరోజు శ్రీవాణి టికెట్స్కి సంబంధించి తిరుమలలో 800 వరకు ఇష్యూ చేస్తారు. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో 200 వరకు ఇష్యూ చేస్తున్న నేపథ్యంలో ఏదైతే ఒక్కసారిగా నిన్న 2,000 మందికి పైగా తమకు టికెట్లు కావాలంటూ క్యూ లైన్లోకి వెళ్ళడము, 800 మందికి మాత్రమే టికెట్స్ ఇచ్చి కంప్లీట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున వారంతా రోడ్డుపైకి వచ్చి తమకు పూర్తిగా టికెట్స్ ఇవ్వాలంటూ ఆందోళన చేసిన నేపథ్యం. మొత్తం మీద శ్రీవాణి 10,500 రూపాయలు టికెట్కి సంబంధించిన శ్రీవాణి టికెట్ మీద కూడా ఇంత ఒత్తిడి ఉండడం గమనార్హం. మొత్తం మీద చూస్తే ఇటు తిరుమలకు ఏదైతే శుక్ర శని ఆది వరుసగా 3 రోజుల పాటు సెలవులు ఉండడం వల్ల తిరుమలకు రద్దీ పెరిగింది. భక్తులు అటు నడకదారితో పాటు వాహనాల్లో కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న పరిస్థితి. ఏదైతే సర్వదర్శనం టికెట్స్తో ఏదైతే ఎస్ఎస్డి టోకన్స్తో పాటు అదేవిధంగా ముఖ్యంగా ఇటు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన వారికి కూడా 300 రూపాయలు ఏదైతే 4 నుంచి 5 గంటల సేపు సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏదైతే అన్న ప్రసాదాలను ఆహారాలని ఎప్పటికప్పుడు అందిస్తూ టీటీడీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఒత్తిడిని తట్టుకోవడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తిగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఈ రద్దీ ఈరోజు సాయంత్రం రేపు ఉదయం వరకు కూడా ఈ రద్దీ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి పట్టే సమయము 24 గంటల నుంచి 26 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎస్ఎస్డి టోకన్స్తో పాటు అదేవిధంగా ఏదైతే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి కూడా రద్దీ కొనసాగుతున్న వారికి కూడా 3 నుంచి 4 గంటలలో దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు వసతితో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏదైతే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎస్ఎస్డి వసతి గృహాలు ఇస్తుండడం వల్ల చాలామంది భక్తులు ఇబ్బంది పడుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు నిన్న ఏకంగా 87,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారంటే మనకు పరిస్థితి అర్థమవుతుంది ఏ స్థాయిలో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారో. శుక్రవారం 77,000 మంది, నిన్న ఏదైతే శనివారం రోజు 87,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు ఈ సంఖ్య 1,00,000 వరకు తాకే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.